రోమాపత్రిక 16వ అధ్యాయం 5-6 వచనాలు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియుడగు ఎఫైనెటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. గత కొన్ని వారాలుగా రోమాపత్రిక 16వ అధ్యాయంలో పౌలు భక్తుడు రోమా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులైనటువంటి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యలో సహకరించి రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘ సభ్యులుగా దేవునికి నమ్మకమైనటువంటి వారుగా ఎదుగుతూ వారు దేవుని యొక్క పరిచర్యలో ఎంతో నమ్మకంగా జీవిస్తున్నటువంటి కొంతమంది పేర్లు ఇక్కడ ప్రస్తావిస్తూ పౌలు భక్తుడు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. మనం అంతకుముందు ఫీబే అనేటటువంటి సహోదరుని గురించి ధ్యానం చేసుకున్నాం. ఆ తరువాత అకులా ప్రిస్కిల్లా అనేటటువంటి దంపతుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరి యొక్క వ్యక్తి 5వ వచనం చదవండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 5వ వచనం. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియుడకు ఎఫైనెటుకు వందనములు. ఈ రోమాపత్రిక 16వ అధ్యాయంలో దాదాపుగా 26 మంది భక్తుల పేర్లను ప్రస్తావిస్తూ పౌలు భక్తుడు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 26 భక్తులలో ఆ పేర్లలో ఈ ఎఫైనెట్ అనేటువంటి వ్యక్తి 4వ వాడు. ఈ ఎఫైనెట్ గురించి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చదవండి. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియుడగు ఎఫైనెటుకు వందనములు. ఆసియాలో నా ప్రియుడగు, ఆయన ఎలాంటి వాడు అంటే క్రీస్తుకు ప్రథమ ఫలము అని రాయబడ్డాడు. ఎవరంటే ఆయన క్రీస్తునకు ప్రథమ ఫలము అంటే అర్థం ఏంటంటే ఆ ఆసియా అనేటటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వారిలో మొట్టమొదటి వాడు. ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు ప్రభు నమ్ముకున్న వారిలో మొట్టమొదటి వాడు. అందుకనే ఆ ఆసియా అనేటటువంటి ప్రాంతంలో ఎఫైనెట్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాడు కాబట్టి ఆసియా అనేటటువంటి ప్రాంతంలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియుడకు ఎఫైనెటుకు వందనములు అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆసియా అనేటటువంటి ప్రాంతం ఎక్కడుంది? ఆసియా అంటే ఆసియా ఖండం కాదు. బైబిల్ గ్రంథంలో చిన్న ఆసియా అనే ప్రాంతం ఉంది. ఏ ప్రాంతం చెప్పండి? చిన్న ఆసియా. ఆ ప్రాంతాన్నే నేడు టర్కీ అనేటటువంటి దేశంగా పిలువబడతా ఉంది. ఈ చిన్న ఆసియా అనేటువంటి ప్రాంతానికి రాజధాని ఏంటంటే ఎఫెసు అనేటటువంటి పట్టణం. ఈ ఎఫెసు అనేటటువంటి పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగనటువంటి వాళ్ళే అనేక మంది ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగనటువంటి స్థితిలో, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా సేవించాలో ఎరగినటువంటి స్థితిలో ఆ ప్రాంతపు ప్రజలు నివసిస్తూ ఉండగా అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు ఈ ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఈ ప్రాంతంలో కొన్ని రోజుల నుండి సువార్త ప్రకటించినప్పుడు ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ఎఫైనెట్ అనేటటువంటి వ్యక్తి. ఈ ఎఫైనెట్ క్రీస్తును నమ్ముకున్నటువంటి వారిలో మొట్టమొదటి వాడు ఈ ప్రాంతంలో. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవటం అనేది అది చాలా గొప్ప సంగతి. అయితే ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగనటువంటి స్థితిలో, ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రదేశంలో, అలాంటి ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మటమని, యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించడం, ఆయన కొరకే బ్రతకడానికి తీర్మానం చేసుకోవడం అనేది అది చాలా తెగింపుతో కూడినటువంటి, అది చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి పని. నా మాట మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మటం అంటే ఆషామాషి కాదు. ఈ ఎఫెస్ అనేటువంటి ప్రాంతం, ఈ చిన్న ఆసియా అనేటువంటి ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతానికి ఎఫెస్ అనేటువంటి పట్టణం రాజధానిగా ఉంది. ఈ ఎఫెస్ అనేటువంటి ప్రాంతంలో ఎటువంటి ప్రజలు ఉన్నారు అంటే ఈ ఎఫెస్ అనేటువంటి పట్టణంలో అర్తమీ దేవత ఆలయం ఉంది. ఏ ఆలయం అని చెప్పండి? అర్తమీ దేవత. ఈ అర్తమీ దేవతను డయానా దేవత అని కూడా పిలుస్తారు.
ఈ దేవతను సంతాన దేవత అని కూడా పిలుస్తారు. ఇది ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి గుడి. అనేక ప్రాంతాల ప్రజలు ఈ గుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశంలో ఈ పౌలు భక్తుడు దేవుని యొక్క సువార్తను చేతబట్టుకొని ఆ ప్రదేశంలో కొంతకాలం నివసించి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అలాంటి ప్రజల మధ్యలో, అలాంటి పరిస్థితులలో, అలాంటి యేసు ప్రభుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రజల మధ్యలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి ఆయన తన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి భక్తుడు ఎవరంటే ఎఫైనెటు. అందుకని ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్నటువంటి వాడు అని పౌలు భక్తుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. మా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవటం అనేది అది చాలా గొప్ప భాగ్యం. అయితే ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవడానికి చాలా ఆటంకాలు రావచ్చు, చాలా అభ్యంతరాలు రావచ్చు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నేను ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు, అవమానించవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి తెగించేటటువంటి ధైర్యం నీలో ఉన్నదా? ఎఫెసు అనేటువంటి పట్టణం భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటటువంటి పట్టణం. అలాంటి పట్టణంలో ఎఫైనెటు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాడు. మీరు తర్వాత చదువుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఆ ప్రాంతంలో ఎలా సువార్త ప్రకటించాడో రాయబడింది. అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అక్కడ దయ్యం పట్టినటువంటి వ్యక్తిని ఆయన విడిపించిన తర్వాత ఆడ కొంతమంది మాంత్రికులు ఏం చేశారంటే వారు కూడా యేసు ప్రభువుని అంగీకరించి ఆ విలువైనటువంటి ఆ మాంత్రిక గ్రంథాలను వాళ్ళకి కాల్చివేశారు. ఆ తర్వాత ఆ పట్టణంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారని ఎరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి ఈ పౌలు గారిని చంపడానికి ప్రయత్నం చేశాడు. గత వారం నేను చెప్పాను మీకు, అర్థమైందా? అలాంటి భయంకరమైనటువంటి యేసు ప్రభువుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినటువంటి వాడు ఎఫైనెటు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అలాంటి ప్రజల మధ్యలో నమ్ముకోవటం, అలాంటి ప్రజల మధ్యలో యేసు ప్రభు కొరకే నమ్మకంగా జీవించటం, అలాంటి ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారి కొరకై తెగించి ప్రత్యేకంగా బ్రతకడం అనేది చాలా కష్టమైనటువంటి పని. దానికి చాలా తెగింపు కావాలి, దానికి చాలా ధైర్యం కూడా కావాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకై నువ్వేం చేస్తా ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవడం కొరకై నమ్ముకోవడానికి చాలామంది అభ్యంతరాలు, చాలామంది ఆటంకాలని కలిగిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా లేదా? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు అన్నాడు, మీరు నన్ను నమ్ముకున్న కారణాన్ని బట్టి మీ సొంత ఇంటి వారు మిమ్మల్ని ద్వేషిస్తారని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్న కారణాన్ని బట్టి తన సొంత ఇంటి వారు ద్వేషించవచ్చు, బంధువులు ద్వేషించవచ్చు, సమాజం ద్వేషించవచ్చు, అర్థమైందా? వారు అవమానించవచ్చు, అవసరమైతే వారు మనల్ని వెలివేయచ్చు, అవసరమైతే కొన్నిసార్లు హింసించి మనల్ని చంపడానికి కూడా వారు ప్రయత్నము చేయొచ్చు. అలాగే చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రీస్తు కొరకై హతసాక్షులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎఫైనెటు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు. మొట్టమొదటిగా అన్యులలో దేవుని ఎరగనటువంటి ప్రజల మధ్యలో దేవుని నమ్ముకొని ఆయన కొరకై నమ్మకంగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడంటే ఎఫైనెటు క్రీస్తు కొరకై ఎంత ధైర్యంగా తెగింపగలిగినటువంటి భక్తుడిగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి ఒకవేళ నీకు కూడా ఆటంకాలు ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తూ ఉంటే అనేక మంది నిన్ను ఎగతాళి చేయొచ్చు, అవమానించవచ్చు, ద్వేషించవచ్చు, తృణీకరించవచ్చు, నిన్ను శ్రమలు హింసలు పాలు చేయొచ్చు, అవసరమైతే చంపడానికి కూడా నిన్ను బెదిరించవచ్చు. మాతో మీరు ఉండడానికి లేదు, మీ మధ్యకి రాము, మీరు మా మధ్యకి రావడానికి లేదు, మిమ్మల్ని సమాజం నుంచి వెళ్ళేస్తున్నామనో కులం నుంచి వెళ్ళేస్తున్నామని వాళ్ళు బెదిరించవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకై తెగింపుతో కూడినటువంటి భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా అనేది ఎఫైనెటు జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎఫైనెటు క్రీస్తును నమ్ముకున్నటువంటి వారిలో ప్రథముడు. ఎక్కడంట? ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసు అనేటువంటి పట్టణంలో. అయితే ఆ పట్టణంలో కొంతకాలం శ్రమలు వచ్చినాయి. ఆ ప్రాంతం నుంచి తర్వాత రోమా పట్టణానికి వచ్చి ఈ రోమా పట్టణం ఉన్నటువంటి సంఘంలో ఈయన ఎదిగిన వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. అందుకని రోమా పట్టణం ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి ఎఫైనెట్గా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు. అందుకే ఆయనకు వందనాలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎఫైనెట్ జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే క్రీస్తును నమ్ముకోవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా,
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని నింద అవమానాలు వచ్చినా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడానికి, మారు మనసు పొందడానికి, బాప్తిసం పొందుకొని ఆయన యొక్క సంఘంలో చేర్చబడి ఆయన కొరకే నమ్మకంగా బ్రతకడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు తెగింపుతో ఉన్నావా? నువ్వు ధైర్యం కలిగి ఉన్నావా? ఒకసారి తీర్మానం చేసుకో. ఒకసారి నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. ఒకసారి దైవజనులు భక్త్ సింగ్ అంకుల్ యవ్వన కాలంలో ఆయన రక్షింపబడ్డాడు. ఆయన రక్షింపబడి ఆయన తన చదువు ముగించుకొని ఆయన దేవుని యొక్క పిలుపు మేరకు తన జీవితాన్ని సేవకు సమర్పించుకొని ఇండియా దేశానికి వచ్చాడు. ఇండియా దేశానికి వచ్చిన తర్వాత ఆయన రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత ఆయన్ని కలుసుకోవడానికి ఆయన తల్లిదండ్రులు వచ్చారు, ఆయన భార్య పిల్లలు కూడా వచ్చారు. ఆయన తండ్రి చెప్తా ఉన్నాడు, నువ్వు ఇంటికి రావాలి అంటే నువ్వు క్రీస్తుని విడిచిపెట్టాలి అని అన్నాడు. నేను నీవు ఇచ్చేటటువంటి ఆస్తిపాస్తులు నాకు అక్కర్లేదు, నేను క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, క్రీస్తు ప్రభువుకు నా జీవితాన్ని ఆయన సేవకు సమర్పించుకున్నాను, నేను మాత్రం వెనుదిరగలేను అని అన్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకుంటే మంచిదే, కానీ నువ్వు రహస్యంగా నీ ప్రార్థన చేసుకో, నువ్వు బహిరంగంగా నువ్వు చర్చికి వెళ్ళడానికి లేనే లేదు. అలా నువ్వు రహస్యంగా నీ భక్తి జీవితాన్ని కొనసాగించుకో. అలా కొనసాగిస్తే నా ఆస్తిలో బాగానే నీకు ఇస్తాను, లేకపోతే చిల్లి గవ్వ కూడా ఇవ్వను అన్నాడు. అయితే తండ్రితో చెప్తా ఉన్నాడు, నా జీవితాన్ని యేసు ప్రభువుకు నేను సమర్పించుకున్నాను, నీ ఆస్తిపాస్తులు నాకు ఒక చిల్లి గవ్వ ఇవ్వకపోయినా నేనేం బాధపడలేదని తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా ఆయన చేతిలో పెట్టేశాడు. ఆ తర్వాత భార్య పిల్లలు, ఆ భార్య అడుగుతా ఉంది, చిన్నపిల్లలను చూసి అయినా యేసు ప్రభువును వదిలిపెట్టు, మా కోసం వదిలిపెట్టు అంటే ఆయన భార్య పిల్లలను విడిచిపెట్టాను కూడా. అంటే విడిచిపెట్టమంటే విడాకులు ఇవ్వడం కాదు, ఆయన తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? నాకు యేసు ప్రభువు ముఖ్యం, నా జీవితాన్ని యేసు ప్రభువుకి సమర్పించుకున్నాను, మీరు నాతో కూడా రండి అంటే ఆమె ఒప్పుకోలేదు. మూడవదిగా ఆయన తల్లి అడుగుతా ఉంది. ఏమడుగుతుంది తెలుసా? అయ్యా, నేనంటే నీకు బాగా ఇష్టం కదా, నీకు యేసు ప్రభువు కావాలా నేను కావాలా తేల్చుకోరా అన్నది. భక్త్ సింగ్ గారికి తన తల్లి అంటే చాలా ఇష్టం. నేను కావాలా యేసు ప్రభువు కావాలని అడిగితే ఆమె చెప్తా ఉంది, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను విడిచిపెట్టి నేను ఉండలేను. అయితే యేసు ప్రభు నా కోసం ప్రాణాన్నే అర్పించాడు. యేసు ప్రభు నా ఊపిరై ఉన్నాడు. ఏమయ్యాడంట? యేసు ప్రభు నా ఊపిరై ఉన్నాడు. నేను ఊపిరి పీల్చుకోకపోతే ఎలాగైతే చనిపోతానో యేసు ప్రభు లేకుండా నేను బ్రతకలేను. కాబట్టి నాకు యేసు ప్రభువు ముఖ్యమని చెప్పేసి ఆ రైల్వే స్టేషన్లో తన తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవుని యొక్క సేవకు వచ్చేసాడు. ఆయన సేవకు వచ్చినటువంటి తొలి దినాల్లో తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు, భయంకరమైనటువంటి పరిస్థితులను అనుభవించాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. అలాంటి భక్త్ సింగ్ అనేటువంటి దైవజనుడిని ఈ భారతదేశానికి మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో అనేక ప్రాంతాలకు ఆయన ఆశీర్వాదకరమైనటువంటి దైవజనుడిగా దేవుడు మార్చాడు. కారణం ఏంటంటే సమర్పణ. ఏంటి చెప్పండి? దేవుని కొరకై దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు, ఆ దేవుని కొరకై నమ్మకంగా తన జీవితాన్ని అర్పించడం కోసం తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను, సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఒక అద్భుతం ఏంటంటే, ఏ తండ్రి అయితే నీకు ఆస్తిలో భాగమైన వెళ్ళిపోరా ఇంట్లో నుంచి అని అన్నాడో, ఆ తండ్రి గారికి సువార్త ప్రకటించి తండ్రి గారి కోసం ప్రార్థన చేసి ఆ తండ్రిని రక్షణలోకి నడిపించి ఆయనకు బాప్తిసం కూడా ఈయన ఇచ్చాడు. ఆయన తల్లి గారికి కూడా ఈయన బాప్తిసం ఇచ్చాడు. ఆయన సహోదరులకు కూడా ఈయన బాప్తిస్మము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు ఆయన. అర్థమైందా? యేసు ప్రభు కొరకే నువ్వు తెగించగలిగితే, అర్థమైందా, దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎఫైనట్టు అనేటువంటి ఈ వ్యక్తి జీవితం గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువ వచనాలు రాయబడలేదు. కానీ ఒక మాట ఏంటంటే, క్రీస్తుకు ప్రథమ ఫలముగా ఈ చిన్న ఆసియా ప్రాంతంలో అయినా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంటే ఈ ఆసియా అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిగా యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి గొప్ప భక్తునిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఈయన యేసుని ఎరగినటువంటి వారి మధ్యలో యేసును అంగీకరించినటువంటి ధైర్యవంతుడిగా మనకు కనిపిస్తున్నాడు. రెండవదిగా ఎలాంటి వాడు? చదవండి ఆ మాట 16వ అధ్యాయం 5వ వచనంలో, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియుడగు ఎఫైనెటుకు వందనములు. ఎలాంటి వాడంట? దైవజనుడికి ప్రియమైన వాడిగా ఉన్నాడు. ఎలాంటి వాడుగా ఉన్నాడంట? ఇంతకుముందు మనం వర్తమానంలో విన్నాం, దైవజనులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దైవజనుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే దేవునికి ప్రియమైనటువంటి వాడు, అలాగే దైవజనులకు కూడా ప్రియమైనటువంటి వాడు.
జాగ్రత్తగా వినండి. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారు. నమ్ముకున్న తర్వాత కొన్ని శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు వారికి వచ్చినప్పుడంట వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి మరలా తమ పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మొదట్లో యేసు ప్రభువుని నమ్ముకుంటారు, బాగానే ఉంది. కానీ నమ్ముకున్న తర్వాత మనుషులు ఎవరైనా ద్వేషించినా, తృణీకరించినా, బెదిరించినా వారు మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతారు, శ్రమలకు నిలవలేరు. కానీ ఈ ఎఫైనెట్టు యేసు ప్రభువుని అన్ని జీవుల నుంచి నమ్ముకోవటం మాత్రమే కాకుండా దేవుని కొరకే నమ్మకంగా బ్రతికాడు. అలాగే దేవునికి, దైవజనులకి ప్రియమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు ఆయన కొరకే నమ్మకంగా బ్రతుకుతున్నావా లేదా? ఆయన కొరకే నమ్మకంగా బ్రతకాలి, ఆయనకు ప్రియమైనటువంటి వ్యక్తిగా నీవు బ్రతకాలి. దేవునికి, దైవజనులకు ప్రియమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. అలాంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? బైబిల్ గ్రంథంలో చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకునుండి. దేవునికి మనం ప్రియమైన వారంగా ఉండాలి అంటే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అమ్మ, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా? నీ మాటలు క్రీస్తుని పోలినవిగా ఉంటున్నాయా? నీ చూపులు, నీ నడత, నీ ప్రవర్తన, నీ హృదయపు ఆలోచనలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకే ఈ లోకంలో మరణించి మనకి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఆయన జీవితాన్ని మన కొరకే ఈ లోకంలో ఒక మార్గంగా ఆయన మలిచాడు. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గంలో, ఆయన అడుగుజాడల్లో ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా మనం ఏం చేయాలంట? జీవించాలి. అందుకని దేవునికి ప్రియమైనటువంటి పిల్లల వల్లే క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద జీవించినటువంటి కాలంలో ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ప్రియమైనటువంటి కుమారుడిగా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంతేకాదు మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడిగా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో ఆయన పోలి మనం నడుచుకున్నప్పుడు మనం కూడా దేవునికి ఎలాగా ఉంటామంట? ఆయనకి ప్రియమైనటువంటి వారముగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. అలాగే తండ్రికి విధేయుడిగా ఈ లోకంలో జీవించాడు. తండ్రి యొక్క మాదిరిని ఈ లోకంలో చూపించాడు ఆయన. అది చదవండి, అక్కడే 2వ వచనం కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునెను. అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మన కొరకే తన ప్రాణాన్ని కూడా అర్పించిన వాడిగా ఉన్నాడు. మనల్ని ప్రేమించి మన కొరకే తన సర్వస్వాన్ని దారబోసి మన కొరకే ప్రాణం పెట్టినటువంటి ఆ క్రీస్తు ప్రభువు కొరకే మరలా మనం ప్రాణం పెట్టేంత ప్రేమను చూపించాలి. అప్పుడు నువ్వు దేవునికి ఎలాంటి వ్యక్తిగా ఉంటావంట? ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా? ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందబోయే ముందుగా యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి నీవు ఒకవేళ చిన్న కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి మరలా పాత జీవితంలోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నావా? అలా నువ్వు పాత జీవితంలోకి వెళ్ళడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను బట్టి పడేటటువంటి స్థితి. ఒకవేళ రెండవదిగా నువ్వు దేవునికి నమ్మకమైనటువంటి ప్రేమైనటువంటి వ్యక్తిగా నీవు బ్రతకాలి ఈ లోకంలో. ఒకవేళ దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకకపోతే ఈరోజు తీర్మానము చేసుకో. అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో దేవునికి బహుప్రియుడు అని ఒక వ్యక్తి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఎవరైనా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో దానియేలు నీవు బహుప్రియుడవు. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలోను, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచనాల్లోనూ దానియేలు నీవు బహుప్రియుడవు అని దేవుని ద్వారా దానియేలు భక్తుడు సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఎందుకు దానియేలు దేవునికి ప్రియమైనటువంటి వాడు? ప్రియుడు కాదు, నువ్వు బహుప్రియుడవు అని దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే ఈ దానియేలు భక్తుడు యవన కాలంలో అన్య దేశానికి బానిసగా తీసుకుని రాబడ్డాడు.
తాను బాలుడుగా ఉన్నటువంటి కాలంలో ఆ వయసులో అన్య దేశానికి, బబులోని దేశానికి ఆయన చెరగా, బందీగా, బానిసగా తీసుకొని రాబడ్డాడు. అన్య దేశంలో దేవునికి ప్రవక్తగాను, అన్య దేశంలో తన యొక్క పవిత్రతను కాపాడుకొని, అన్య దేశంలో విశ్వాసిగా, ప్రార్థనాపరుడిగా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడిగా, అలాగే దేవుని కొరకై నమ్మకంగా బ్రతికి దేవుని కొరకై ప్రాణం పెట్టేటటువంటి సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడుగా దానియేలు బ్రతికాడు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఈ భక్తులను బట్టి బబులోను అనేటువంటి అన్య దేశంలో దేవునికి మహిమ కలిగింది. అనేక మంది రాజులు ఈ భక్తుల యొక్క భక్తి జీవితాన్ని బట్టి శాసనాలు మార్చారు. దానియేలు గ్రంథం మీరు చదివితే అర్థమవుతుంది ఎందుకు దానియేలు దేవునికి బహుప్రియుడు అని సాక్ష్యాన్ని పొందుకున్నాడంటే, దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యవన కాలంలో ఒక బానిసగా, దాసునిగా ఆ అన్య దేశానికి ఆయన తీసుకుని రాబడినప్పటికీ కూడా అన్య దేశంలో ఆయన ప్రవక్తగా దేవుని యొక్క పని చేశాడు. అంతేకాదు యవన కాలంలో పవిత్రతను కాపాడుకున్నాడు, యవన కాలంలో విశ్వాసాన్ని కొనసాగించాడు, యవన కాలంలో ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. నాలుగవదిగా యవన కాలంలో దేవునికి నమ్మకమైనటువంటి, దేవునికే కాదు మనుషులకు కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఆయన బ్రతికాడు. యవన కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించేవాడిగా ఉన్నాడు. అంతేకాదు యవన కాలంలో దైవ దర్శనాలను పొందుకున్నవాడిగా, యవన కాలంలో దేవుని కొరకై ప్రాణాన్ని అర్పించడానికి కూడా తాను సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. అందుకని ఈ దానియేలు గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, దానియేలు 3 ప్రభుత్వాలు మారినాయి, 4 రాజులు మారారు, కానీ దానియేలు దేవుని ద్వారా మిక్కిలి హెచ్చింపబడ్డాడు. దానియేలు ఆ అన్య దేశంలో దేవుని ద్వారా వర్ధిల్లాడని రాయబడింది. అందుకని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనంలో ఈ దానియేలు పారసీకుడైనటువంటి, అలాగే కోరెషు రాజుల కాలంలో, ఆ ప్రభుత్వాల కాలంలో ఆయన వర్ధిల్లుచు వచ్చాడని రాయబడింది. దేవునికి ప్రేమైనటువంటి వారంగా మనం బ్రతికితే భౌతికంగా మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆత్మీయంగా కూడా దేవుడు మనల్ని వర్ధల చేస్తాడు. ఇప్పుడు ఎఫ్ఐనట్టు రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క సంఘంలో దేవుని కొరకే నమ్మకంగా, అలాగే దేవుని కొరకే ప్రియమైనటువంటి వ్యక్తిగా బ్రతికాడు. అందుకనే ఆయన సాక్ష్యాన్ని పొందుకుంటా ఉన్నాడు. సంఘంలో చాలా మంది వ్యక్తులు ఉంటారు కదా, ఎందుకు ఆయన పేరును ప్రస్తావించాడంటే దేవుని కొరకే నమ్మకమైన వాడుగా, దేవుని కొరకే ప్రియమైనటువంటి వ్యక్తిగా బ్రతికాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీ బ్రతికి ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఆత్మీయంగా నువ్వు ఎంతగా వర్ధిల్లుతా ఉన్నావు? ఆత్మీయంగా నీ ఎంతగా ఎదుగుతా ఉన్నావు? రక్షింపబడిన నాట నుండి నేటి కాలం దాకా నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకో. ఎంతగా నువ్వు ఆత్మీయంగా ఎదిగావో? ఒక పాట సరిగా వచ్చా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకరికైనా సువార్త చెప్పగలుగుతున్నావా? దేవుని యొక్క మందిలో నమ్మకంగా పరిచయం చేయగలుగుతున్నావా? రక్షింపబడిన ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదిగావో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకోవాలి. వయసులో ఎదుగుతున్నాం మనం, అర్థమైందా? లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల్లో కూడా ఎదుగుతున్నాం మనం. ఆత్మీయ స్థితిలో ఎంత ఎదుగుతా ఉన్నావు? మూడవదిగా ఈ ఎఫ్ఐనట్ ఎలాంటి వాడు చదవండి. అక్కడే రోమాపత్రిక 16వ అధ్యాయం 5వ వచనం, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమైన నా ప్రియుడకు ఎఫ్ఐనట్కు వందనములు. నా ప్రియుడకు ఎఫ్ఐనట్. ఎఫ్ఐనట్ అనే పేరుకి అర్థం ఏంటంటే స్తోత్రము అని అర్థం. ఎఫ్ఐనట్ పేరుకి అర్థం ఏంటి చెప్పండి? స్తోత్రము. అంటే మన జీవిత కాలం అంతా కూడా దేవుడిని ఏం చేస్తూ ఉండాలంట? స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకు? దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడు చేసేటువంటి మేలును బట్టి, మన జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలను బట్టి మన జీవితాంతం కూడా ఆయనకు కృతజ్ఞతగా కలిగి బ్రతుకుతూ ఆయన స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా, ఆయనకు మహిమకరంగా బ్రతికే వారంగా ఉండాలి. స్తోత్రము అనకు అర్థం ఏంటంటే స్తోత్రము చేసేవాడు దేవుని మహిమ పరుస్తూ ఉన్నాడు. చదవండి అన్నమాట. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం, లేకపోతే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 26వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అర్థమైందా? స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు అంటే ఎఫ్ఐనట్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే స్తోత్రము చేయుట అని అర్థం. ఎవరైతే తమ జీవితాంతం కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ, కృతజ్ఞత కలిగి ఆయన కొరకై ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటారో, అలాగా బ్రతికేటువంటి వారి యొక్క జీవితాల ద్వారా దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది. అంటే ఎఫ్ఐనట్ తన జీవితము దేవునికి మహిమకరంగా
జీవించాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు నీవు నీ జీవితంలో దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా? పౌలు భక్తుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు నీ బ్రతుకు మూలముగా, నీ చావు మూలముగా కూడా దేవునికి ఏం రావాలంట? మహిమ రావాలి, ఘనత రావాలి. కొంతమంది భక్తులు చనిపోయినప్పుడు, వారు చనిపోయిన తర్వాత కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది వారి యొక్క మరణము ద్వారా కూడా ఆశీర్వదించబడ్డారు. మీ దగ్గర భక్సింగ్ అంకుల్ సాక్ష్యం బుక్ ఉంటే పెద్దది ఉంటుంది. ఆ సాక్ష్యం బుక్లో మొట్టమొదటిగా ఆయన మరణం, ఆయన యొక్క దేహాన్ని పాతిపెట్టేటటువంటి కార్యక్రమం గురించే రాయబడింది. ఆ సమయంలో అనేక మంది ఆయన చూడటానికి వచ్చినప్పుడు, కొంతమంది చిరు వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో కొన్ని షాపులు పెట్టుకున్నారంట. వాళ్ళు యేసుప్రభుని గురించి వారికి తెలియదు, కానీ ఈ దైవజనుని గురించి అనేక మంది సాక్ష్యం చెప్తూ ఉండగా వారు మారు మనసు పొందారు. ఆయన మరణించినటువంటి సమయంలో ఆ సమాధి కార్యక్రమంలో అనేక మంది చిరు వ్యాపారస్తులు ఆయన యొక్క సాక్ష్యాన్ని విని వారు మారు మనసు పొందారు. వారు మారు మనసు పొందడం మాత్రమే కాకుండా వాళ్ళు ఏం సాక్ష్యం ఇచ్చారో తెలుసా? అయ్యా, ఈయన ఎవరో కానీ ఈ చనిపోయినటువంటి ఈ రోజు నుంచి పాతి పెట్టేటటువంటి ఈ రోజు వరకు కూడా ఈ మధ్యలో జరిగినటువంటి ఈ చిన్న వ్యాపారం వల్ల మా అప్పులన్నీ తీరిపోయినాయి. ఎందుకంటే మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. ఎందుకంటే చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న మంచినీళ్ళ కొట్లు పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారంట. వాళ్ళ కుటుంబాల్లో అప్పులు తీరిపోయినాయి, వారి కుటుంబాల్లో ఆశీర్వాదం పొందుకున్నారు. అంతేకాదు అనేక మంది మారు మనసు కూడా పొందారు. బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, పౌలు భక్తుని ద్వారా నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు కనపరచబడాలి. ఎఫెనేటు అన్ని జనుల మధ్యలో దేవుని అంగీకరించిన వాడు, దేవుని కొరకే నమ్మకంగా ప్రియమైనటువంటి వ్యక్తిగా బ్రతికిన వాడు, దేవునికి మహిమకరంగా జీవించినటువంటి వాడు. ఈరోజు నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో.